సమ్మర్ వెకేషన్కి బెస్ట్ ప్లేస్ ఏంటని ఈ జనరేషన్ కిడ్స్ని అడిగితే వాళ్ళు ఊటీయో కొడైకెనాలో సిమ్లావో ఇలా వాళ్ళకి నచ్చిన పేర్లు వాళ్ళు చెప్తారు. అదే ఒక్కసారి 90s కిడ్స్ని అడిగి చూడండి, అందరూ కామన్గా చెప్పే ఒక ప్లేస్ ఉంది, అదే అమ్మమ్మ గారిల్లు. ఆ పేరే ఓ ఎమోషన్. ఇప్పుడున్న బిజీ లైఫ్స్లో కనీసం మన పేరెంట్స్తో మనస్ఫూర్తిగా మాట్లాడాలన్నా క్యాలెండర్లో మారే వీకెండ్ డేట్ కోసం ఎదురు చూడాల్సిందే. ఎమోషన్స్ని ఇంటర్నెట్లో, రిలేషన్స్ని సోషల్ మీడియాలో వెతుక్కునే ఈ జనరేషన్ కిడ్స్కేం తెలుసు, అమ్మమ్మ ఇంట్లో గడిపే ఆ ఒక్క రోజు చాలు 100 ఏళ్లకి కావాల్సిన జ్ఞాపకాలని ఇవ్వగలదని. పండగొస్తే చాలు మావయ్యలు, పెద్దమ్మలు, అన్నయ్యలు, మరదళ్ళు అందరూ ఒక చోట చేరి చేసే రచ్చ అంతా ఇంత కాదు. అదేంటో అది నలుగురు మనుషులు పట్టే ఓ చిన్న ఇల్లైనా అంతమంది ఒక్క చోట చేరితే పుష్పక విమానంలాగా అసలు ఇరుకనేదే అనిపించదు. ఇంట్లో అమ్మ మొట్టికాయలు వేసి మరీ బలవంతంగా తినిపించినా కూడా రాని ఆకలి ఆ ఇంట్లో అడుగు పెట్టగానే చాలు తెగ ఆకలేసేస్తూ ఉంటుంది. ఇంటికి వెళ్ళగానే అమ్మమ్మ కౌగిలి, తాతయ్య కుశల ప్రశ్నలు మనసుకు ఎంతో హాయినిస్తాయి. అమ్మమ్మ చేత్తో వండే పిండి వంటల నుంచి వచ్చే ఆ గుమగుమలు మాకే కాదు ఊరందరికీ ఆకలి పుట్టించేలా ఉంటాయి. అల్లరి చేస్తున్న పిల్లలందరికీ అమ్మమ్మ ఒకే కంచంలో అందరికీ అన్నం కలిపి గోరుముద్దలు తినిపిస్తున్న జ్ఞాపకాలు మీలో ఎంతమందికి గుర్తున్నాయి?